మనం ఎక్స్పెక్ట్ చేయని ఏదన్నా సడన్గా అయితే అది దాని ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెప్పలేం, పరిణామాలు వేరే ఉంటాయి. అసలు నాకు స్పీచ్లెస్ అనమాట. ఎందుకంటే మాకు 3 years అయిపోయింది, 3.5 years అయిపోయింది ఆల్మోస్ట్. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు పెట్టింది తను ఫస్ట్ టైం బొట్టు పెట్టినట్టు అంటేనే నమ్మబుద్ధి అవుతలేదు నాకు. అసలు నేనైతే నిజంగా షాక్లో ఉన్నా. శివ అయితే నాకు బొట్టు పెట్టినాడు, ఇక్కడ ఇక్కడ పెట్టినాడు. యాక్చువల్గా ఇప్పుడు బయటికి పోదాం అనుకున్నాం, టైంపాస్కి పిల్ల పాప కోసం అట్లా తిరిగి వద్దాము అనుకున్నాం. ఎప్పుడు డైలీ ఇంట్లోనే ఉంటాం కదా. అయితే జుట్టు వేసుకున్నా, దానికి ఆయిల్ పెడుతున్నా, దానికి నెత్తి దూతున్నా, బొట్టు లేదని చెప్పేసి సడన్గా దేవుని దగ్గరికి పోయి బొట్టు తీసుకొని వచ్చి పెట్టినాడు. అసలు మా పెళ్ళైన కాంచి ఇంతవరకు ఆయన బొట్టు పెట్టలేదు. నాకు మెడల తాళి కట్టినప్పుడు పెట్టిండు. దాని తర్వాత మా దాంట్లో అట్లా లింగం కట్టిస్తారు, అప్పుడు పూజలో పెట్టినాడు. ఆ 2 times పెట్టినాడు అంతే, అది కూడా పెళ్ళి టైంలోనే. మళ్ళీ అప్పుడు పెడితే ఇప్పటివరకు బొట్టు పెట్టలేదు నాకు తను కుంకుమ. ఇప్పుడు పెట్టినాడు. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట యాక్చువల్లీ దట్. చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ నేను వీడియో తీయడానికి కూడా నేను ప్రిపేర్గా లేను అసలు ఇప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ పెట్టినాడు కాబట్టి ఇంకా చూడండి జిడ్డు ఉంది, ఇంకా ఫేస్ కూడా నేను వాష్ చేసుకోలే. ఇంకా దాన్ని బొట్టు వచ్చి కాకపోతే పెద్దగా పెట్టినాడు, నేను దాన్ని చిన్న అనుకొని ఇంకా టిక్లీ పెట్టుకొని ఎంబడే వీడియో తీస్తున్నాను. ఫేస్ కూడా నేను వాష్ చేసుకోలేదు. ఇంకా చూడండి జిడ్డు ముఖంతోనే ఉన్నా నేను. ఇంకా తను పైన వెళ్ళినాడు బట్టలు తీసుకురమ్మని చెప్పిన. వండుకొని వండుకొని లేచాను నేను.